ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానంలో మన అంశము లైఫ్ టర్నింగ్ పాయింట్. నీ జీవితంలో మలుపు తిప్పినటువంటి ఆ ముఖ్యమైనటువంటి ఘటన ఏది? ఈ అంశము ద్వారా ప్రభు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, ఘనమైన దేవ, పరిశుద్ధుడా, సజీవుడా, మీకు స్తోత్రాలునైనా. ఏ మంచి లేని మా జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి నైనా ఒక శ్రేష్టమైనటువంటి మా జీవితంలో మా జీవితాన్ని మలుపు తిప్పినటువంటి ఒక ముఖ్యమైన ఘటన, మీ నామాన్ని ఎరగటానికి, మిమ్మలను ఆరాధించటానికి, మిమ్మలను మా స్వంత రక్షకునిగా స్వీకరించడానికి మీరు మా జీవితంలో కలుగు చేసిన ఆ ముఖ్యమైనటువంటి రోజు, ఆ ఘటన ఏమిటో నైనా ఇదిగో నీ యొక్క వాక్య భాగంలో నుండి, నీ వాక్య లేఖనాల నుండి కొందరి భక్తుల జీవితంలో నీవు చేసినటువంటి ఆ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ ఏమిటో మేము ధ్యానం చేయబోతూ ఉండగా, నైనా బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు వారి జీవితాల్లో నైనా వారు లైఫ్ టర్నింగ్ పాయింట్ కొరకు వారు ఎంతగానో పాటుపడ్డారు, ప్రార్థన చేశారు నైనా. ఆ రీతిగా బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తుల జీవితాల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి, వారి జీవితంలో మలుపు తిప్పినటువంటి ఆ ముఖ్యమైనటువంటి ఘటన ఏమిటో మేము ధ్యానం చేయబోతూ ఉండగా, మీరే మాకు బోధించి నేర్పించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, ప్రతి మనిషికి ఒక టర్నింగ్ పాయింట్ అనేటువంటిది ఉంటుంది. అది మరి ధన సమృద్ధి పెరగటానికైనా, ఒక ఉద్యోగమును సంపాదించటానికైనా, ఒక పనిలో పరిపూర్ణత సాధించటానికైనా, ఒక మనిషి మరి పరిపూర్ణమైనటువంటి మనిషిగా మారటానికైనా ప్రతి మనిషికి తన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అనేటువంటిది ఉంటుంది. చాలామంది సాక్ష్యమిస్తూ ఉంటారు, నా జీవితంలో ఆ ఘటన ఒక మలుపు తిప్పింది నన్ను అని అంటూ ఉంటారు. మరి ఆ సంఘటన నన్ను దేవునిని అంగీకరించడానికి కారణమైంది. ఆ యొక్క మరి రోగము, ఆ యొక్క శ్రమ, ఆ యొక్క వేదన, ఆ యొక్క మరి ప్రతిదీ కూడా ఈ రీతిగా మనం దేవునిలో నడవటానికైనా, దేవునిని అంగీకరించడానికైనా, దేవునిని మన సొంత రక్షకునిగా స్వీకరించడానికైనా ఒక ముఖ్యమైనటువంటి ఘటన ఏదో జరిగి ఉంటుంది. ప్రియ దేవుని పిల్లలారా, మరి అలాంటి ఘటనలు మన జీవితంలో అనేకములు దేవుడు అనుగ్రహించాడు. దేవుడు మన పట్ల ఆయన కృపను చూపుతూ వచ్చారు. మరి ఈ రోజున మనము ధ్యానం చేయబోతున్నటువంటి అంశం ఏంటంటే లైఫ్ టర్నింగ్ పాయింట్. మన జీవితంలో దేవుడు మరి మలుపు తిప్పినటువంటి ఆ ఘటన, దేవుని చేత మరులు కొలపబడినటువంటి ఆ రోజు, మనము బాప్తిస్మం పొందడానికి, యేసునామమును అంగీకరించడానికి కారణమైనటువంటి ముఖ్యమైనటువంటి ఘటన. మరి ప్రతి ఒక్కరికి ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేటువంటిది ఉంటుంది. నీ జీవితంలో నీ లైఫ్ను, నీ యొక్క జీవితాన్ని మలుపు తిప్పినటువంటి ఘటన ఏది? యేసు ప్రభు వారిని మరి సొంత రక్షకునిగా అంగీకరించడానికి కారణమైనటువంటి ఆ ముఖ్యమైనటువంటి సందర్భం ఏమిటి? దేవుని పిల్లలారా, ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? మనము బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులను ఆలోచన చేసినట్లయితే, మరి యాకోబు మరి తన అన్నను మోసం చేసి మరి తండ్రి నుండి రావాల్సిన ఆశీర్వాదాలను పొందుకొని మరి అన్నను మోసం చేసినప్పుడు మరి అన్న యొక్క కోపానికి గురవుతాడు. అయితే తల్లి చెప్పినటువంటి మరి ఆలోచనను అనుసరించి మరి తన సొంత ప్రదేశం నుండి పారిపోయి మరి తల్లి సహోదరిని దగ్గరికి వెళుతూ ఉన్నప్పుడు మార్గ మధ్యంలో ఒక రాత్రి ఆయన ఒక చోట పండుకుంటాడు. ఒక అడవిలో పడుకున్నప్పుడు ఆయనకు ఒక దర్శనం కలుగుతుంది. దేవుని పిల్లలారా, ఆ దర్శనంలో దేవుని యొక్క దేవదూతలు మరి ఆకాశము నుండి భూమి మీదకి, భూమి నుండి పైకి ఎక్కడం ఆయన చూస్తాడు. వెంటనే ఆయనకు ఒక తలంపును దేవుడు అనుగ్రహిస్తాడు. ఏమన్నా తెలుసా? ఇది దేవుని సన్నిధి, దేవుని దూతలు ఇక్కడ సంచారం చేస్తున్నారు. కాబట్టి ఆయన ప్రార్థన చేస్తాడు. ఏంటో తెలుసా? 28:32లో మరి
ఆదికాండము 28వ అధ్యాయము ఆయన ప్రార్థన చేస్తాడు 20వ వచనంలో. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయుండును, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని ఆయన అక్కడ ప్రార్థన చేసి మొక్కుబడి చేశాడు. ప్రియ దేవుని పిల్లలారా, యాకోబు జీవితంలో తన జీవితాన్ని మలుపు తిప్పినటువంటి ఘటన ఇదే. కాబట్టి మరి దేవుని దగ్గర తాను చేసుకున్న ఒప్పందాన్ని బట్టి దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. మరి 12 గోత్రాలు తన జీవితంలో 12 గోత్రాలను ప్రభు అనుగ్రహించాడు. తన జీవితాన్ని మలుపు తిప్పినటువంటి ఘటన మరొకటి మనం చూసినట్లయితే, తన మరి సంతతి 12 గోత్రాలు 12 మంది పిల్లలను దేవుడు అనుగ్రహించాడు. ఆ యొక్క సంతానమును దేవుడు తనకిచ్చినటువంటి యావత్తు సంపదను తీసుకొని మరలా తండ్రి ఇంటికి బయలుదేరి వస్తున్నప్పుడు ఆదికాండం 32వ అధ్యాయము 24వ వచనములో దేవుని యొక్క సేన ఆ మార్గము గుండా వెళుతూ ఉన్నప్పుడు మరి యాకోబు దేవునితో పెనుగులాడతాడు. మరి నన్ను దీవించే వరకు నేను వదిలిపెట్టననేటువంటి ఆ యొక్క పట్టుదల కలిగినటువంటి ప్రార్థన ఆ రోజు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఎబ్బేకు రేవు దగ్గర ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని సేన బయలుదేరి వచ్చినప్పుడు దేవుని మరి దూతతో ఆయన పెనుగులాడినప్పుడు అక్కడ యాకోబు ఇశ్రాయేలుగా రూపాంతరం చెందుతాడు. అది యాకోబు జీవితంలో మరి టర్నింగ్ పాయింట్. తన జీవితాన్ని మలుపు తిప్పినటువంటి ఆ ఘటన తన జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేదు యాకోబు భక్తుడు. ప్రియ దేవుని పిల్లలారా, అలాగునని మనం ఆలోచన చేసినట్లయితే మరి మండుచున్న పొద మోషే గారి జీవితాన్ని మలుపు తిప్పింది. మరి మోషే గారి జీవితాన్ని మనం ఆలోచన చేసినట్లయితే మోషే మరి 40 సంవత్సరములు మరి అన్య దేశంలో ఉండి అన్య స్త్రీని వివాహం చేసుకొని తన జీవితాన్ని వ్యర్థపరుచుకున్నటువంటి దినాలు. అయితే ఒకనొక దినాన్న దేవుని యొక్క ఆత్మ తనను ప్రేరేపించి దేవుని పర్వతమైనటువంటి సీనాయి కొండ వైపు తనను నడిపిస్తుంది. ఆ మేకలను గొర్రెలను కాస్తూ ఆయన ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళాలనే ఆలోచన దేవుడు పుట్టిస్తాడు. అప్పుడు మండుచున్న ఒక పొద మరి మోషే గారి జీవితాన్ని టర్నింగ్ చేసింది. మోషే గారి జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏంటంటే మరి మండుచున్న పొదలో నుండి దేవుడు మాట్లాడినప్పుడు మరి దాస్యములో ఉన్న తన ప్రజలను విడిపించడానికి మోషే గారిని నాయకుడిగా దేవుడు ఎన్నుకున్నాడు. ఆ రీతిగా మరి 6 లక్షల కాల్బలము పైగా ఉన్నటువంటి జనాంగానికి నాయకుడు అయ్యాడు. ప్రియ దేవుని పిల్లలారా, ప్రతి ఒక్కరి జీవితంలో మనం ఆలోచన చేసినట్లయితే ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది. యాకోబు జీవితంలో ఏ విధంగా అయితే టర్నింగ్ పాయింట్ ఉందో తన జీవితాన్ని మలుపు తిప్పిన ఘటనను ఆయన ఎప్పుడు మర్చిపోలేదు. అలాగే మోషే గారు కూడా మరి తన జీవితం మలుపు తిప్పినటువంటి ఘటన మర్చిపోలేదు. నిర్గమకాండము 3వ అధ్యాయము 3వ వచనములో మండుచున్న పొద మోషే గారి జీవితాన్ని మరి మలుపు తిప్పింది. అలాగుననే మరి హిజ్కియా రాజు, ఆహాజు కుమారుడైనటువంటి హిజ్కియా రాజు జీవితాన్ని దేవుడు ఒక్క ప్రార్థన ద్వారా మలుపు తిప్పాడు. ఏమిటి ఆ ప్రార్థన అనంటే, మరి యెషయా ప్రవక్త వచ్చి నీవు కొన్ని రోజులకు చస్తావు, నీవు చేసినటువంటి నీ దోషకారమని నీకు అపాయాన్ని తెచ్చింది, మరణాన్ని తెచ్చింది అని చెప్పినప్పుడు తన యొక్క గదిలో హిజ్కియా రాజు చేసినటువంటి ప్రార్థన, ఆ రాత్రి చేసినటువంటి మరి యెరూషలేము గోడ తట్టు తన ముఖము తిరుపుకొని మరి శక్తివంతుడైనటువంటి సర్వాధికారి అయినటువంటి మరి సర్వోన్నతుడైనటువంటి దేవునికి చేసిన ప్రార్థన తన జీవితాన్ని మలుపు తిప్పిందండి. మరి 15 సంవత్సరాలు మరలా ఆయుష్ను తెచ్చిపెట్టింది. ప్రియ దేవుని పిల్లలారా, నీ జీవితంలో ఎప్పుడైనా ఆలోచన చేశావా? మరి యాకోబు జీవితంలో మలుపు తిప్పిన ఘటన ఆయన ఎప్పుడు మర్చిపోలేదు. మోషే గారి జీవితంలో మలుపు తిప్పినటువంటి ఆ మండుచున్న పొద మరి ఆ ఘటన ఆయన ఎప్పుడు మర్చిపోలేదు. హిజ్కియా జీవితంలో దేవుడు మరణాన్ని మరలా జీవంలోనికి మార్చినప్పుడు ఆ సత్యాన్ని చనిపోయేంత వరకు కూడా హిజ్కియా రాజు మర్చిపోలేదు. అయితే నీ జీవితంలో మరి సర్వశక్తి కలిగిన దేవునిని, సజీవుడైన దేవునిని
పరిపూర్ణముగా మనలను ఆశీర్వదించడానికి, దీవెనలు ఇవ్వడానికి, స్వస్థపరచడానికి అధికారం కలిగినటువంటి దేవునిని మరిచిపోయి, దేవుడు నీ జీవితంలో చేసినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి పరిపూర్ణమైనటువంటి విడుదలను, పరిపూర్ణమైనటువంటి స్వస్థతను అనుభవించిన నీవు బాప్తిస్మము ద్వారా నీ జీవితాన్ని పాపములో నుండి పరిశుద్ధతలోని మరలుకొల్పబడిన ఆ దినాన్ని నీవు మర్చిపోతున్నావా? అది ఎంత శ్రేష్టమైన దినమో, ఆ రోజు ప్రభు నీతో ఎంత సూటిగా మాట్లాడారో దానిని మరిచిపోయి ఒకవేళ నీవు ప్రవర్తిస్తూ ఉన్నావేమో. నీ జీవితాన్ని మలుపు తిప్పిన ఆ ఘటనను, ఆ దినాన్ని నీవు మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉన్నావేమో. ఒకసారి నువ్వు పరిశీలన చేసుకొని దేవునిని, సత్యవంతుడైన దేవునిని, పరిశుద్ధుడైన దేవునిని, నిజమైన దేవుడిని అంగీకరించినటువంటి నీ జీవితంలో అంగీకరించడానికి కారణమైనటువంటి ఆ గడియ, ఆ దినము, ఆ సందర్భమును ఒకవేళ నీవు మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉన్నావేమో. నీ లైఫ్ను టర్నింగ్ చేసినటువంటి, నీ లైఫ్ టర్నింగ్ పాయింట్ ఏది అని ఎప్పుడైనా నీవు ఆలోచన చేసి ఆ దినము కొరకు నీవు ప్రార్థన చేసిన వాడిగా ఉన్నావా? లేదా ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టి ఆ గడియను, ఆ లైఫ్ టర్నింగ్ పాయింట్, ఆ యొక్క దినాన్ని నీవు మర్చిపోయి, ఆ గడియను నీవు మర్చిపోయి ఒకవేళ ప్రవర్తిస్తున్నావేమో. మరలా నీవు పాపములో పడిపోయి పాప జీవితాన్ని ప్రేమిస్తూ ఉన్నావేమో. ఒక్కసారి నిన్ను పరిచరణ చేసుకుని, యాకోబు తన జీవితాన్ని మలుపు తిప్పిన ఘటనను మర్చిపోలేదు. దేవుడు నూరంతలుగా ఆశీర్వాదాలను దయచేశాడు. మోషే మండుచున్న ప్రొద్ద ద్వారా దేవుని యొక్క నిత్య సంకల్పాన్ని తెలుసుకున్నాడు. తన జీవితాన్ని దేవునికి అర్పించి వేశాడు. ఇష్టడైన వాడిగా మారిపోయాడు. దేవునికి ఇష్టడైన వాడిగా మారిపోయాడు. అలాగే హిజ్కియా మరణాన్ని సైతమును జీవములోనికి మార్చుకున్నాడు తన ప్రార్థన ద్వారా. ప్రియ దేవుని పిల్లలారా, నీ జీవితంలో అనేకమైనటువంటి ఆశీర్వాదాలను పొందుకున్నటువంటి నీవు ఆ సర్వశక్తి కలిగిన దేవునిని మర్చిపోయావేమో. నీ జీవితాన్ని మలుపు తిప్పిన ఆ ఘటనను నీవు మరచిపోయి మరలా దేవునికి విరోధంగా పాపం చేస్తున్నావు. నీవు పరిశీలన చేసుకున్నామని ప్రభు పేరు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను అత్యధికముగా దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న ప్రియ తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు నాయనా. అవును దేవా, ప్రతి మనిషికి ఒక టర్నింగ్ పాయింట్ అనేటువంటిది నీవు అనుగ్రహించావు. ప్రతి మనిషికి నాయన నీవు ఏదో ఒక సందర్భంలో మాట్లాడి సరిచేసావు నాయన. ఆ సందర్భమును, ఆ గడియను, ఆ దినాన్ని మర్చిపోయి ఈ రోజున వారి జీవితాల్లో ఆశీర్వాదాలను కోల్పోయి బ్రతుకుతూ ఉన్నారు తండ్రి. నీ నామాన్ని గుర్తించకుండా నీ నామానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు నాయన. ఇదిగో నీ రాకడ దినాలు అతి సమీపంగా ఉన్నాయి తండ్రి. వాటిని గుర్తించి ఈ రోజున తన జీవితాన్ని మలుపు తిప్పినటువంటి నీ యొక్క పరిశుద్ధ నామాన్ని వారు నాయన మర్చిపోయి ఈ లోకంతో కలిసిపోయి చెడు స్నేహం చేస్తూ ఉన్నారు నాయన. అట్లాంటి వారందరినీ మీ పాదాల చెంతకు తెస్తూ ఉన్నాను. అట్లాంటి ఆలోచన కలిగినటువంటి వారు, చెడిపోయిన మనస్సు కలిగినటువంటి వారు, శరీర కార్యముల ద్వారా తమ శరీరాలు మళ్ళీపరుచుకుంటున్నటువంటి వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ఈ ఉదయమున వారి జీవితంలో మీరు చేసిన ఆ యొక్క స్వస్థత, ఆ యొక్క విడుదలను వారు మర్చిపోయి చేసిన దోషమును క్షమించమని ఈ రోజున వారు జ్ఞాపకం చేసుకొని చూడగా అయినా మరొక్కసారి వారిని జ్ఞాపకం చేసుకొని తండ్రి, వారు కోల్పోయినటువంటి పరిశుద్ధతను మరలా వారికి అనుగ్రహించమని, పాపంలోనే కూరుకుపోయి పాపంలోనే జీవిస్తున్న వారు, నీ నామాన్ని అంగీకరించకుండా తిరుగుతున్న వారి ఆత్మలన్నిటిని మీ చేతులకు అప్పగిస్తున్నాను నాయన. వారి ఆత్మలను రక్షించండి. వారు నశించిపోకుండా నిత్యరాజ్యం పొందుకోవడానికి కృప చూపమని ఈ సత్య మార్గమును, సత్య వాక్యమును వారు అంగీకరించి సత్యవంతుడైన దేవుడవు నీవేనని, నిజమైన దేవుడవు నీవేనని వారు గుర్తించి వారి మనోనేతలు వెలిగింపబడడానికి కృప చూపమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.